నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. జగన్ అజ్ఞానాన్ని వాడుకున్న అవకాశవాదులు వైసీపీతో ధర్మాన క్లారిటీ ఇచ్చేశారా? గూగుల్ ముసుగులో అందమైన వంచన. టీడీపీ నమ్మకం జగనే. బన్నీ ఎఫెక్ట్ ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి లేదు. తన పార్టీ నాయకులను అర్థం చేసుకోవడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంటి నుంచే అది వర్తిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంత చెల్లి షర్మిలతో కలిసి పెరిగినప్పటికీ ఆమె మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమై నేడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. అలాగే మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, వాసిరెడ్డి పద్మ, వల్లభనేని బాలశౌరి తదితర నాయకులను వైసీపీ శ్రేణులు ఉదహరిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన ప్రాధాన్యం ఇవ్వడం వల్లే మిగిలిన నాయకులకు జగన్ అంటే నచ్చలేదనే వాదన వైసీపీలో ఉంది. రాజకీయాల్లో జంపింగ్లు సర్వసాధారణం. అయితే చంద్రబాబును కాదనుకుని వెళ్లే నాయకులు ఎవరు ఆయనపై లేదా టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేసిన దాఖలాలు తక్కువే. ఇదే జగన్ విషయానికి వస్తే అంతవరకు ఆయనతో అంటకాగి అధికారాన్ని బాగా వాడుకున్న నాయకులే పార్టీని వీడుతూ పెద్ద బండరాయి వేస్తుండడాన్ని చూడొచ్చు. ఇందుకు ఉదాహరణ బాలినేని శ్రీనివాసరెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితర నేతలని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. బాలినేని మరీ దారుణం. జగన్కు దగ్గర బంధువు కూడా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా బలపడ్డారనే ఆరోపణలు లేకపోలేదు. వైసీపీని వీడిన బాలినేని ఇటీవల కాలంలో విద్యుత్ ఒప్పందాల విషయంలో జగన్పై దారుణ ఆరోపణలు చేయడం గమనార్హం. బాలినేని ఇలాంటి వాళ్ళ విషయంలో జగన్దే తప్పని వైసీపీ నాయకులు అంటున్నారు. విపరీతమైన ప్రాధాన్యం ఇవ్వడం వల్లే నెత్తిన కూర్చున్నట్టు చెప్తున్నారు. మంత్రివర్గం నుంచి తప్పించగానే ఆయనకు జగన్లో నెగిటివ్ కనిపించిందని సొంత పార్టీ నాయకులు అంటున్నారు. అలాగే ధర్మాన ప్రసాదరావు కూడా. మంత్రి పదవి అనుభవించిన ధర్మాన పార్టీ ఓడిపోగానే మౌనవ్రతాన్ని ఆశ్రయించడాన్ని పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. ఇలాంటి అవకాశవాదులను నమ్ముకోవడం వల్లే జగన్ రాజకీయ కొంప తగలబడిందని వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. వాసిరెడ్డి పద్మకు 4 ఏళ్లకు పైగా కేబినెట్ హోదా పదవిస్తే పార్టీ ఓడిపోగానే ఆమెకు ఎవరికీ కనిపించిన తప్పులు కనిపించాయని విమర్శిస్తున్నారు. జగన్ గుడ్డిగా నమ్మడం వల్లే అవకాశవాదులంతా ఆయన్ను అధికారాన్ని వాడుకున్నారని తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా జగన్ ఎవరెలాంటి వాళ్ళు తెలుసుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తే మంచిదని వైసీపీ శ్రేణులు హేతువు చెబుతున్నాయి. సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫుల్ క్లారిటీ పార్టీ పెద్దలకు ఇచ్చేశారని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో జరిగిన శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతల సమావేశానికి ప్రసాదరావు హాజరు కాలేదు. ఆయన సోదరుడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మరో మాజీ మంత్రి సీదరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ నేతలు అంతా హాజరైన ఈ ముఖ్యమైన సమావేశానికి ప్రసాదరావు డుమ్మా కొట్టడం ద్వారా తాను వైసీపీకి దూరం అన్న స్పష్టత ఇచ్చేశారని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఇన్ఛార్జి పదవిని ధర్మాన ప్రసాదరావుకే ఇవ్వాలని వైసీపీ చూస్తోంది. ధర్మాన ప్రసాదరావు మాత్రం వైసీపీలో ఉంటారా లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పుడు పార్టీ సమావేశం అనే అధినాయకత్వం పిలిచినా ప్రసాదరావు రాలేదు అంటే ఆయన మీద ఆశలు వదులుకోవచ్చని అంటున్నారు. అయితే వైసీపీ ధర్మాన ప్రసాదరావు తన నోటి వెంట ఆ మాట అంటే తాము వేరేగా నిర్ణయం తీసుకుందామని చూస్తోంది అని అంటున్నారు. అయితే పార్టీ తనను పక్కన పెడితే తాను ఇక స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు అన్నది ప్రసాదరావు మనోగతంలో ఉందని ప్రచారం సాగుతోంది. ఇక్కడ విషయం క్లియర్గానే ఉంది. ఎవరు ముందు డెసిషన్ తీసుకుంటారో అన్నదే సమస్య. కానీ వైసీపీకి పెద్దయిన దూరం కావడం అన్న మ్యాటర్లో మాత్రం రెండు వైపుల నుంచి క్లారిటీ ఉందని అంటున్నారు. జిల్లాల వారీగా పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని జగన్ దిశానిర్దేశం చేసిన సందర్భంగా పార్టీలో అంతా చేయి కలిపి ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ సంస్థ వచ్చేస్తున్నట్టుగా పచ్చ మీడియా పులకరించిపోతూ ప్రచారం సాగించడం, గూగుల్తో ఒప్పందం ఓ గొప్ప ముందడుగు అంటూ చంద్రబాబు నాయుడు సొంత డబ్బా కొట్టుకోవడం, గూగుల్తో ఒప్పందం ద్వారా అద్భుతాలు జరిగిపోతాయని తెలుగుదేశం నేతలంతా మురిసిపోవడం, ఇదంతా గమనిస్తే రాష్ట్ర ప్రజలు కూడా ఏదో జరిగిపోతున్నదని, రాష్ట్రం రూపురేఖలు మారిపోతున్నాయని అనుకోవడం చాలా సహజం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గూగుల్తో ఒప్పందం అని చెప్పుకుంటున్నది అతి పెద్ద వంచనలాగా కనిపిస్తోంది. గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదని అనగానే రాష్ట్రానికి వేల లక్షల కొద్ది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేస్తాయేమోనని సామాన్యులు మురిసిపోయారంటే పప్పులో కాలేసినట్టే. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువలా వచ్చేస్తున్నాయని, గూగుల్ ఇక్కడ ఏదో చేసేయబోతున్నదని ఎవరైనా ఆశపడితే అంతకంటే మూర్ఖులు మరొకరు ఉండరు. గూగుల్తో కుదిరిన ఒప్పందం ఆ సంస్థ ద్వారా రాష్ట్రానికి ఆర్థిక లబ్ధి చేకూర్చేది కానీ ఇక్కడ నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగమైనా కల్పించేది కానీ కాదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వందల వేల కోట్లు పుచ్చుకోవడానికి మాత్రమే వచ్చిన సంస్థ కుదిరిన ఒప్పందం.
ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ఒక పెద్ద సంస్థతో ఒప్పందం సంతకాలు చేస్తే ఆ ఒప్పందాల యొక్క విలువ ఎంతో, అది కూడా చాలా ఘనంగా చెప్పుకుంటారు. కానీ గూగుల్తో ఒప్పందం గురించి పచ్చ మీడియా ప్రచురించిన వార్తల్లో ఆ ఒప్పందం విలువ ఎంతనే సంగతి మాత్రం లేదు. ఆ ఒప్పందం ద్వారా ఏఐ ఆధారిత నైపుణ్యాల కోసం 10,000 మందికి నైపుణ్య శిక్షణలను గూగుల్ అందిస్తుందట. దానికోసం ఎంత ఫీజు వసూలు చేస్తారనేది మాత్రం బయటకు ప్రకటించడం లేదు. ఎకోసిస్టమ్ పేరుతో, విపత్తు నిర్వహణ సవాళ్ల పేరుతో, వైద్య సేవల రంగంలోని సేవల పేరుతో ఇదంతా నడిపిస్తున్నారేమో అనే అనుమానం పలువురికి కలుగుతోంది. ఏఐ లాంటి కొత్త పదాల ముసుగులో, సేవలకు సహకారం అనే ముసుగులో ఎంత భారీగా రుసుములు వడ్డించినా వాటి ద్వారా దక్కే ప్రయోజనం ఎంతో తెలియకుండా ప్రభుత్వం ఎందుకు ఇంత భారీ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నదో, ఆ ముసుగులో ఎంతటి వంచనకు పాల్పడుతున్నదో కదా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. గూగుల్ సంస్థ అందించే సేవలు, తద్వారా రాష్ట్ర యువతరం నైపుణ్యాలు లేదా రాష్ట్ర స్థితిగతులు మారిపోతాయన్న నమ్మకం, భ్రమ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉంటే పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒక చోట నిర్వహించి ఆ తర్వాత దానిని సక్సెస్ను బట్టి విస్తరించాలి. అలా కాకుండా ఏకంగా ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఏదో మాయ నడుస్తున్నదని పలువురు అనుకుంటున్నారు. మా నమ్మకం నువ్వే జగనన్న అని ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కూడా ఇంటింటికి అంటించే ప్రయత్నం చేసింది. సరే, ఇదంతా ఇప్పుడు ఎందుకంటే టీడీపీ నమ్మకం కూడా జగన్ పైనే అనే చర్చకు తెరలేచింది. ఎందుకంటే కూటమి సర్కారు 7 నెలలకు సమీపిస్తున్న తరుణంలో మంచి చెడులపై తీవ్ర చర్చ జరుగుతోంది. కూటమి పాలనపై ప్రజా వ్యతిరేకత, అనుకూలత అనే అంశాలు పక్కన పెడితే ఇంతకు మనం రాజకీయంగా క్యాష్ చేసుకునే పరిస్థితులు ఉన్నామా అనే ప్రశ్న వైసీపీ శ్రేణుల నుంచి వస్తోంది. ప్రధానంగా వైఎస్ జగన్లో మార్పు రావాలని వైసీపీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. అయితే తాము కోరుకున్న మార్పు జగన్లో రావడం లేదనే ఆవేదన వాళ్లలో కనిపిస్తోంది. వైసీపీ నాయకులు ఇలాగే కొందరు తటస్థులకు జగన్ అపాయింట్మెంట్ ఇచ్చే వరకు మార్పు కనిపిస్తోంది. ఇదే సందర్భంలో జగన్ కోటరీలో మార్పు రాకపోవడాన్ని ప్రధానంగా శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఫలానా నాయకుల వల్లే జగన్కు చెడ్డ పేరు వచ్చిందని, వాళ్ళని ఇంకా తన చుట్టూ పెట్టుకుంటున్నారంటూ ఓ 5-6 కోటరీ నాయకుల గురించి ప్రముఖంగా సొంత వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలాగైతే వైసీపీ మళ్ళీ పూర్వవైభవం ఎలా సాధిస్తుందనే అనుమానం శ్రేణుల్లో ఉంది. వైసీపీ శ్రేణుల్లో తమ నాయకుడి విషయంలో ఇంకా అపనమ్మకం ఉండడంతో టీడీపీ ఖుషి అవుతోంది. కూటమి సర్కార్పై వ్యతిరేకత ఉందనే మాట వినిపిస్తున్నా అటు తమ ప్రత్యర్థి అంతకంటే అధ్వానంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. ప్రధానంగా భవిష్యత్తుపై తమ నమ్మకం కేవలం వైఎస్ జగన్ మారని తీరే అని టీడీపీ నాయకులు అంటున్నారు. జగన్ ఎప్పటికీ మారని, అందుకే భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి రావడంపై ఎలాంటి భయం లేదని టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లో ఒక థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తల్లి మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలైన సంఘటన చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక మీదట బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు మీడియాతో ఆయన చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ బన్నీ ప్రీమియర్ షో చూడడానికి వెళ్లిన సందర్భంలో చోటు చేసుకున్న దుర్ఘటన నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని ఆయన అన్నారు. ఎంత భారీ బడ్జెట్ అయినా సరే సినిమా విడుదల రోజు ఉదయం 8 నుంచి షోస్ వేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రానున్న సినిమాలపై తీవ్రంగా పడనుంది. ప్రీమియర్ షోస్ పేరుతో ప్రేక్షకుల నుంచి టికెట్పై భారీగా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై తెలంగాణలో అలాంటి ఆటలు చెల్లవు. తెలంగాణ నుంచి ఏపీ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుంటుందా అనే చర్చకు తెరలేచింది. ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని తెలంగాణ ప్రభుత్వం చెబుతుండడాన్ని కూటమి సర్కార్ స్ఫూర్తిగా తీసుకుని బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వదా అనే చర్చ జరుగుతోంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.